సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన యెడల ఆత్మకు భంగము కలుగును. అందరూ ఒకసారి మాట నేను చదువుతా, మీరు కూడా చెప్పండి అంట. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన యెడల ఆత్మకు భంగము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. జీవవృక్షం ఎక్కడ పెట్టిన దేవుడు అంటే చెప్పండి, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన యెడల ఆత్మకు భంగం. అంటే భయమేస్తుంది కదా. ఆత్మకు భంగం కలిగితే నువ్వు పరలోక పట్టణంలో ఉన్న గుమ్మాలు దాటగలుగుతామా? సాత్వికమైన నాలుక జీవవృక్షము. మనల్ని దేవుడు పరిశుద్ధపరిచిన తర్వాత, పవిత్రపరిచిన తర్వాత, నీవు పవిత్రపరిచావు, పరిశుద్ధపరిచావు, కానీ నీ బిడ్డలు నాకు ఏదో ఒక సమయంలో లొంగుతారు. అపవాదిగానికి శిక్ష వేసి అగ్నిలోనికి వెళ్ళుమని దేవుడు మనల్ని తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చి రెండవ రాకడ సమయంలో అపవాదిగాడిని బంధించేంత వరకు 1000 సంవత్సరాలు ఈ భూమి మీద రాజుగా ఏలేంత వరకు అపవాదిగాడు దేవుని సన్నిధికి వెళ్తానే ఉంటాడు. 1000 సంవత్సరాల పాలన ఈ భూమి మీద జరుగుతుంది. అంతవరకు కూడా అపవాదిగాడి భూమి మీద తిరుగుతూనే ఉంటాడు. తిరుగుతున్న క్రమంలో అపవాదిగాన్ని అక్కడ పెట్టి దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించి మన శరీరాలను, ఆత్మను శుద్ధి చేసిన తర్వాత ఎక్కడైతే పరలోక పట్టణంలో ఉన్న జీవవృక్షమును ఈ లోకంలో జీవిస్తున్నటువంటి పునరుద్ధానమైనటువంటి స్నానం ద్వారా బ్రతికే విశ్వాసులలో జీవవృక్షమును దేవుడు పెడతాడు. ఆ జీవవృక్షము సాత్వికమైన నాలుక కలిగిన వారిలో మాత్రమే ఉంటుంది. ఒకవేళ మాట ఆ నాలుకలో కుటిలత ఉండిన యెడల ఆత్మకు భంగము కలుగును. అపవాదిగాడు అక్కడికి వెళ్ళి తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ, నీ బిడ్డలను పవిత్రపరిచావు, పరిశుద్ధపరిచావు, కానీ వారి శరీరములు నీకు ఏ విధంగా అప్పగించాలి? సజీవ యాగంగా అప్పగించకుండా నేను ప్రయత్నం చేస్తాను. నేను వారి శరీరాలను, ఆత్మను ముట్టడానికి వానికి అధికారం లేదు, కానీ శరీరాన్ని ముట్టడానికి అధికారం ఇచ్చిన దేవుడు. నీవు శరీరాన్ని నీవు నిర్మలపరిచావు, స్ఫటికము వలె మెరుస్తున్నటువంటి నీ బిడ్డలలో నేను మళ్ళీ పాపాన్ని పెడతాను. వాళ్ళు మీకు వాళ్ళ శరీరాన్ని మీకు సజీవ యాగంగా మీకు ఇవ్వకుండా నేను అడ్డుకుంటా. అడ్డుకో. అలాంటి బిడ్డలు కూడా నాకు ఉంటారు భూమి మీద. అలాంటి బిడ్డలు నాకు ఉంటారు. అలాంటి వ్యక్తులే చెడుతనము విసర్జించిన వారు, అలాంటి భక్తులే యథార్థత కలిగిన వారు, అలాంటి భక్తులే ప్రార్థనా జీవితం కలిగిన వారు, అలాంటి భక్తులే నాకు శ్రేష్టమైనటువంటి ఆరాధన జరిగించేవారు. వారిలో నేను సాత్వికమైన నాలుకను ఉంచుతా, వారిలో నేను జీవవృక్షమును ఉంచుతా. దానిలో కుటిలత ఉండకుండా నేను చూసుకుంటా దేవుడు అంటాడు. కానీ అపవాదిగాడు కుటిలత ఇవ్వడానికి ఇష్టపడతాడు. దాని ద్వారా నీకేం జరుగుతుందో తెలుసా? నాలుకను నువ్వు స్వాధీనపరచుకోలేవు. నాలుకతో నువ్వు ఏమైనా మాట్లాడగలుగుతావు. నాలుకతో అద్భుతమైన ప్రార్థనలు జరిగిస్తాము, అద్భుతంగా ప్రవచిస్తాము, అద్భుతంగా బైబిల్ చదువుతాం, అన్నీ చేస్తాము. ఆ నాలుకలోనే కుటిలత ఉంచుకుంటాము. ఎప్పుడైతే కుటిలత ఉంచుకుంటామో ఆ జీవవృక్షము మన మానవులలో ఉంటుందా? హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఉన్న జీవవృక్షమును మన నాలుక, అందరికి కాదు. ఎవరైతే పునర్జన్మ సంబంధమైన స్నానం ఆచరిస్తారో వారిని పరిశుద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉండి ఆత్మకు భంగము వాటిల్లకుండా కాపుదలగా ఉంటాడు. కానీ శరీరం కేవలము నిష్ప్రయోజనం. మన శరీరంను నిర్మించిన తర్వాత దేవుడు మన శరీరం అంతటిని పాపంలో పడవేసేటువంటి మనలో ఉన్నాయి. ఏంటంటే కన్నులు, నాలుక. కన్నులతో చూసినదంతా మన శరీరము వెలుగు ఏ విధమైన వెలుగుతో మనం ఉంటామో చీకటిని కూడా చేయడానికి
అద్భుతమైన శక్తి కలిగినవి కన్నులు. కన్నులతో పాపం చూస్తాం. మన శరీరంలో ఉన్నటువంటి జీవ వృక్షాన్ని తొలగించడానికి ఉపయోగపడేది నాలుక. ఆ నాలుకలో కనుక కుటిలత ఉంటే ఆ జీవ వృక్షం ఏ విధంగా పనిచేస్తుంది? ఒకసారి ఆ మీది మాట 15వ అధ్యాయం మొదటి వచనం. మృదువైన మాట క్రోధము చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపు. హల్లెలూయా, హల్లెలూయా. మృదువైన మాట. ఇక నుండి బెతెస్దా సంఘంలో ఉన్న ప్రతి మనిషి మాట్లాడితే అందరూ పరిశాన్ కావాలి. మృదువుగా ఉండాలి, కైకైమని లేవాలి, మృదుత్వం ఉండాలి మనలో. నిజంగా నేను 99% నేను చెప్పగలను. అందరూ నన్ను నేను కలుపుకుంటున్నా. మనము మన నాలుక ఆట ఏందట? నరం లేని నాలుక నానా విధాలుగా మాట్లాడతాడు. ఎన్ని విధాలుగా మాట్లాడినా మనకంటూ కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, మనకంటూ కొన్ని కట్టడలు ఉన్నాయి. మనకు ఏది మాట్లాడడానికి వీల్లేదు, ఏది చూడడానికి వీల్లేదు. కానీ లోకంలోనే ఉండాలి, లోకంలోనే ఉండాలి. లోకం నిన్ను పిలిచినా నీవు లొంగదు. లోకంలోనే ఉంటాం, కానీ లోకం మనల్ని పిలుస్తుంది. మనం ఏం చేయద్దు? వెళ్ళాలి. మనలో 99% మేము ఒక మందిరానికి వెళ్ళేటప్పుడు మెస్సియా ప్రార్థన మందిరం పేరు. ఆ సేవకుడు ఏం మాట చెప్తాను తెలుసా? అందులో ఒక స్త్రీ అక్క ఉండేదాడు. ఇగో నేను బయటికి వస్తే వాక్యాన్ని తీసి నేను గేటు తగలబెడతా, నీ సంగతి చూస్తానని తిట్టేదాడు. ఆ సేవకుడు చెప్తాను మాకు వాక్యం చెప్తూ ఆమె గురించి చెప్తా. ఆమె లేకుండా ఆ రోజు ఆమె బయట ఎట్లా తిరుగుతుంది, ఇంటికి ప్రార్థన చేద్దామని పోతే ఇష్టం ఉన్నట్టు తిరుగుతుందట, తిట్టుకుంటూ అంటుందట, నేను ఏదో చర్చిలో ఉన్నా కానీ ఇంకా ఊపుకుంటానా, రాంగ వాక్యాన్ని తీసి అక్కడ గేటుకు తలిగేసేస్తే మాత్రం బాగుండదని చెప్పి ఇష్టం అడుగుతుందట. కానీ మనం అట్లా ఉండాలి. వాక్యం మన హృదయంలోనే ఉండాలి కదా. వాక్యం మనం హృదయంలో ఉండాలి. నాలుకకు చదవం కింది మాట 4వ వచనం. కుటిలత ఉన్న ఎడల భంగము, ఆత్మకు భంగం అంటే మనం జీవించేదే మన ఆత్మను దేవునికి ఇద్దామని, మనం బ్రతికేదే మన నిరీక్షణ ఏంటిది? దేవుని దగ్గరికి వెళ్ళాలి అని. మరి ఇక్కడ ఆత్మకు మనం అనుకోకుండా భంగం కలిగించుకుంటే మన ఆత్మ ఏ విధంగా గుమ్మం దాటుకుంటూ వెళ్ళి దేవుని యొద్దకు వెళ్ళి అక్కడ ఉన్న జీవ వృక్షంలో మనం ఇమడగలుగుతాం? చెప్పండి ఒకసారి. ఉండగలుగుతామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ నాలుకంట యాకోబు భక్తుడు ఈ నాలుక గురించి చెప్తాడు. ఆ మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం తీయండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము ఫస్ట్ 6వ వచనం చదవము. నాలుక అగ్నియే, నాలుక అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకం చేత చిచ్చు పెట్టబడును. హల్లెలూయా. ఏంటి చెప్పండి ఒకసారి. నాలుక అంట అగ్ని అంట. నాలుకేంటి? అగ్ని. అది చిచ్చు పెట్టగలుగుతుందంట. పాప ప్రపంచం ఏంది ఈ మాట? పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. చూడు, మన మాట మనం ఆలోచించకుండా నాలుకతో మాట్లాడడం ద్వారా జరిగినటువంటి అది భయంకరమైన శిక్షకు మనం పాత్రం అవుతున్నాం. పాప ప్రపంచమై చిచ్చు పెడుతుంది అంటే మన శరీరములకు మాలిన్యం అంటబడుతుంది. మన శరీరముకు మాలిన్యం అంటబడిన తర్వాత మనం దేవుడి రక్తంలో కడగబడిన వారిగా ఏ విధంగా ఉండగలుగుతాం? మనం నాలుక అగ్నియే. మనం ఎండాకాలం చూస్తాము, ఎవరో జంగల్లోకి వెళ్తారు, చిన్న అగ్గిపుల్ల గీక అక్కడ వేస్తే అరణ్యమంతా కాలిపోతుంది. అరణ్యమంతా కాలిపోయేదానికి కారణం ఏంటంటే చిన్న అగ్గిపుల్ల. అందుకే యాకోబు భక్తుడు అంటాడు నాలుక అగ్నియే. 8వ వచనం చూడు.
ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది కరమైన దుష్టత్వమే. కింది మాట చదువుకుంటే ఇంకా దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాము, దీనితోనే దేవుని పోలిన పుట్టిన మనుషులను కూడా శపిస్తాము. చూడండి ఎంత భయంకరమైన మనం జీవిస్తున్నామంటే, మన నాలుక ద్వారా చేసే అతి చిన్న తప్పుదాలు దానికి కలంకం ద్వారా రావడం ద్వారా నాలుకతో మనము మన చిన్న ఏంటది అగ్ని అంటారు. అంటే ఒక చిన్న మాట మనం అవిధేయంగా మాట్లాడడం ద్వారా, లేదంటే ఒక కపటమైనటువంటి మాట్లాడడం ద్వారా మనకు జరిగే నష్టం ఏంటంటే అది భయంకరంగా తీవ్రమైనది. మన శరీరము కుళ్ళి కృషించిపోతుంది, మన ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళదు, మన పాప ప్రపంచమైన మన శరీరాన్ని మొత్తం అది మాలిన్యం చేస్తుందంట. ఏది? నాలుక. నాలుక ఇంత భయంకరమైనటువంటి పాపాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే అది దానిలో నీవు జీవవృక్షం ఉంచిన బిడ్డ, దాన్ని నీవు కాపాడుకొని సొలొమోను భక్తుడు మనకు చెప్తూ ఉన్నాడు సామెతల ద్వారా. అంటే మనకు ముందుగా చెప్పబడింది ఈ నాలుకను మనం సాధు చేయలేరేమో అని యాకోబు భక్తుడు ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, ఆయన అలాంటి అనుభవాలను చూసినటువంటి భక్తుడు. అనుభవాలను చూసి తన అనుభవాలు చెప్తూ మనం శరీరాన్ని మన నాలుకను సాధు చేయలేము అని ఎందుకు చెప్తున్నాడంటే, సహోదరులారా అనేక విషయంలో మనము తప్పిపోతున్నాము. 2వ వచనం నుండి 3వ అధ్యాయం, మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన శరీరము స్వాధీనం అందించుకునే శక్తి గలవాడు అవుతాడు. అంటే మనము నాలుకను మన స్వాధీనంలో ఉంచుకుంటే మనం శక్తి గలవారిగా అవుతాం. గుర్రములు మనకు లోబడతాయి, ఓడలు కూడా లోబడతాయి, పెనుగాలికి కొట్టుకొని పోయేటువంటి నడిపే ఓడలు కూడా మనకు లోబడతాయి. కానీ నాలుక చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, నాలుక కూడా అగ్నియే. ఎంత కొంచెమైన నిప్పు అంత గొప్ప అరణ్యము తగలబెడుతుంది కదా, అలాగే నాలుక కూడా అగ్నియే. ఇప్పుడు మనము నాలుకని ఏ విధంగా మనం పోల్చుకోవాలంటే అదేంటి ఇప్పుడు చెప్పాలి, అగ్ని. అది ఆ అగ్ని పరిశుద్ధమైనటువంటి అగ్ని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి అగ్ని కాదు. అపవాదిగాడు మనం శరీరంను మాలిన్యం చేసే అగ్ని, మనల్ని తగలబెట్టే అగ్ని అది. ఆ నాలుక ఎంతో చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంతగా అదిరిపడుతుందంటే మాటకు 10 మాటలు అంటాం. రోమిలకు రాసిన పత్రిక చూడండి, నేను చెప్పినట్టుగా మాట రోమిలకు రాసిన పత్రిక చదువుతాం కదా, 3వ అధ్యాయం ఒకసారి, 3వ అధ్యాయం 13వ వచనం, 3వ అధ్యాయము అందరికీ 13వ వచనం కదా, చదువు. వారి గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుకతో మోసం చేయుదురు. ఏమున్నదంట? పెదవుల కింద సర్ప విషయం మాట. పౌలు గారు చెప్తా అండి, పెదవుల కింద దేని కింద? పెదవుల కింద సర్ప విషయం ఉన్నది. వారి నోటి నిండా శపించుటకు పగయు ఉన్నది. ఎంత భయంకరమైన మాట చెప్పండి. విష సర్పాన్ని దాచిపెట్టుకునే అటువంటి వారు విశ్వాసంలో ఉంటారా? విష సర్పం లాంటి విషయం అంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తి మీద మనం చెడు స్వభావం అంతే. ఒక చిన్న అవయవము మనం స్వాధీనపరచుకోలేకపోతే మనలో ఉన్నటువంటి చెడు స్వభావము సర్ప విషం. చెడు స్వభావం ఏంటి? సర్ప విషం. మరి నాలుకని ఏ విధంగా కాపాడుకోవాలి? హల్లెలూయా. దావీదు భక్తుడు, దావీదు చూద్దాము, పేతురు చూద్దాము. ఫస్ట్ పేతురు గారు చూద్దాం. వీళ్ళు ఏ విధంగా స్వాధీనపరచుకోగలమో చెప్తారు వాళ్ళు. పేతురు పత్రిక చూద్దాం, 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. పేతురు గారు రాసినటువంటి 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం. 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయము
అమ్మ మొదటి పేతురు మూడవ అధ్యాయము జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా మనం ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలో పేతురు గారు చెప్తాను. పేతురు గారు ఇష్టమైనట్టు మాటలు మాట్లాడితే ఏ విధంగా జరుగుతుందో ఆయన కొంత అనుభవం ఉంది. అంటే ఆ అనుభవంలో నుండి వచ్చినటువంటి మాటలే ఇవి. దేవుని మాటలు మాట్లాడాలి మాత్రమే, దేవుని మాటలే. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ, యేసు ప్రభుల వారు పేతురుతో విశ్వాసం కాదు శిష్యులతో చెప్పుకుంటూ వెళ్తూ మనుష్య కుమారుడు అప్పగించబోతూ ఉన్నాడు, తన శిలువ ద్వారా మరణిస్తాడు, తిరిగి 3వ దినంలో లేస్తాడు, ఇది జరుగుతుంది అని శిష్యులతో చెబుతూ వెళ్తూ ఉంటే పేతురు గారు అంటారు, ఇది నీకు దూరం అవును కాదు. ఏమంటాడు? ఇది నువ్వు అంటే మానవుల కొరకు ఇచ్చే రక్షణను వ్యతిరేకించే మాట ఎక్కడ నుండి వస్తుంది? నాలుకలో నుండి. అంటే ఇప్పుడు ఆ నాలుకలో జీవవృక్షం ఉంది, కానీ పేతురు మాట్లాడిన మాటలు ఎవరి మాటలు? అవి సైతాను మాటలు. అంటే మన నాలుకతో సాతాను గాడు మాట్లాడించలేడా? మాట్లాడిస్తాడు. ఆ అనుభవంలో నుండి పుట్టుకొచ్చినటువంటి మాటే పేతురు గారు మాట్లాడుతుంటాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. జీవమును ప్రేమించాలి. మనం జీవమును ప్రేమించడం అంటే కేవలం పరలోక పట్టణాన్ని స్వాధీనపరచుకుంటాయే. మనం ఈ లోక జీవంలో మనం జీవించినప్పుడు రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు, కానీ ఏది సంభవించినా మనము తండ్రి అయిన దేవుడు పంపించినటువంటి యేసుక్రీస్తు మీద మనం విశ్వాసం ఉంచుకొని బ్రతుకుటయే ఈ జీవమును పొందగోరుట. మంచి దినములు చూడగోరువాడు మాత్రమే చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మనం మాట్లాడే మాట కపటపు మాటనా, లేదంటే చెడ్డది మనం పలుకుతూ ఉన్నామా? మనం చేయనబెట్టాలి. మనం ఆలోచించేప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు కదా. మన మీద సమృద్ధిగా కుమ్మరించబడుతుంది అని మనం చదువుకున్నామా లేదా? కీర్తు పత్రికలో ఏం చదువుకున్నాం? మన మీద సమృద్ధిగా పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉన్నాడు దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. తద్వారా మనకు చెప్తాడు, ఇది నీవు మాట్లాడేది తప్పు బిడ్డ. మనం టెంప్ట్ అవుతాం, మనము సడన్గా అనేస్తాం. అంటే ఆ సడన్గా కూడా అనకుండా ఉండాలి అంటే దేవుని ప్రార్థన మన హృదయంలో ఉండాలి, దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. జీవము ఏం వృక్షం? జీవవృక్షం అది. ఆ వృక్షం నా నాలుకలో నా దేవుడు ఉంచుండు కాబట్టి నా నాలుకను నేను సాత్వికంగా వాడుకోవాలి, మృదువుగా మాట్లాడాలి. మృదువైన మాటలు కోపమును చల్లారుతాయి. ఎంత కోపంతో ఉన్నటువంటి వ్యక్తితోనైనా మనం మృదువుగా మాట్లాడాలని మన ప్రాక్టీస్ కావాలి. అంటే మృదువుగా మాట్లాడలేకుండా అపవాదిగాడు మన శరీరంలో బీపీని పెడతాడు, షుగర్ను పెడతాడు, అనేక విధమైన వ్యాధులను పెడతాడు. తద్వారా మన శరీరము మన కంట్రోల్లో ఉండదు, మన మాటలు మన కంట్రోల్లో ఉండవు. మన నాలుక ఏం మాట్లాడుతుందో మనం ఊహించలేని మాటలు అనేస్తాం. ఎప్పుడైతే మన నాలుకలో జీవవృక్షం ఉంది అని మనం దాన్ని కంఠస్థం చేసుకుంటూ మనం జీవిస్తామో, పేతురు చెప్పినట్టు జీవమును ప్రేమించే విధంగా మనం జీవిస్తామో, మన నోటి నుండి చెడ్డ మాటలు బ్రతకకుండా మన నోరును కాపాడుకుంటాం. ఆ విధంగా మన కంట్రోల్లో మనం ఉంచుకోగలుగుతాం. కంట్రోల్లో ఉంచుకోనకుండా పెట్టేటి వ్యాధులు, దాని ద్వారా మన శరీరం మన కంట్రోల్ తప్పిపోయి మాట్లాడేటి మన నోటి మాటలు, ఆ మాటల ద్వారా జరిగేది మన జీవవృక్షంను కోల్పోవడం. ఇది ఎప్పుడైతే మనం హృదయం నిండా మనం అనుకొని జీవవృక్షం నా హృదయంలో ఉంది, నా నాలుక మీద ఉంది, ఆ జీవవృక్షం నాలో నుండి వెళ్ళకూడదు, నేను మృదువుగా మాట్లాడాలి అని మనల్ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో మనం జీవమును ప్రేమిస్తాం. జీవమును ప్రేమించడం అంటే అర్థం ఏంటి? నేనే జీవమును
నేనే సత్యమును, నేనే మార్గం. అంటే జీవమును ప్రేమించడం అంటే అర్థం ఏంటి? యేసయ్యను ప్రేమించడం. జీవమును ప్రేమిస్తే మంచి దినములు చూడగొడతాం మనం. మంచి దినములు చూడగొడడం అర్థం ఏంటంటే పరలోక పట్టణం చేరడం. పరలోక పట్టణం చేరిన తర్వాత మనం ఆ గుమ్మములు ఆపకుండా గుమ్మముల గుండా మనం వెళ్ళాలి అంటే మన హృదయము పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా మనం నాలుకని ఏ విధంగా కంట్రోల్ చేయగలం, స్వాధీనపరచుకోగలమని చెప్తాడు. ఆ మాట కూడా ఇప్పుడు చదువుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తన భాగంలో ఒక 34:13 కీర్తన గ్రంథం 34వ అధ్యాయము. హల్లెలూయా. దావీదు గారు చెప్పిన మాటలే ఈ కీర్తనలే పేతురు గారు చదివిండి అనుకుంటాం కదా మనం. అట్లనే ఉంటాయి. ఎంత అది? 34:13 మళ్ళీ చదవం ఒకసారి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకొని. హల్లెలూయా. అట్లనే మళ్ళీ 35వ అధ్యాయం కూడా ఒకసారి 35:28 వచనం చదవం ఒకసారి. నా నాలుక నీ నీతిని గురించి, నీ కీర్తిని గురించి దినమెల్లా సల్లాపములు చేయండి. హల్లెలూయా. నా నాలుక నీ నీతిని గురించి, ఆయన నీతిని గురించి మనం మాట్లాడుకుంటుంటే, ఆయన కీర్తిని మనం దినమెల్లా అనేకులకు ప్రకటిస్తూ సల్లాపం చేస్తూ ఉంటే మన నోటికి, మన నాలుకకి చెడ్డమడలు ఎందుకు వస్తాయి కదా? అంటే దావీదు భక్తుడు మనం ఏ విధంగా మనం నాలుకను కంట్రోల్ చేసుకోవాలో చెప్తున్నాడు. ఈ మాటలు మనము హృదయం నిండా ఉంచుకుంటే మన నాలుక మీద అవి నాట్యం చేయాలి. అంటే ఎప్పుడైతే మన నాలుక మీద అవి మనం ఆడుతూ ఉంటామో చెడ్డ మాటలు రావు. ఎట్లా వస్తాయి? రావు. అట్లా ఇంకొకటి 5వ అధ్యాయం చూడ ఒకసారి. 5వ అధ్యాయం కదా కీర్తన, 5వ అధ్యాయం 5:9-10 వచనం చదవమ్మా. నాశనకరమైన గుంట, సమాధి, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు 9వ వచనంలో? మనకు యథార్థత మనకు లేకుంటే, మన నోట యథార్థత లేకుంటే, మన అంతరంగంలో నాశనకరమైనటువంటి ఆలోచనలు ఉంటే మన కంఠము తెరిచిన సమాధి అంటున్నాడు. మన కంఠం తెరిచిన సమాధి అని అంటే సమాధిలో ఏముంటాయి? ఎముకలు కుళ్ళిపోయినటువంటివి ఉంటాయి. అంటే మన నాలుక తెరిచినప్పుడు, మన గొంతు తెరిచినప్పుడు నా గొంతు సమాధిలాగా ఉంటుందట అని ఒకసారి ఊహించుకోండి. మనం ఊహించుకుంటే అతి భయంకరమైనటువంటి పాపముతో మన గొంతుక ఉంటే, ఆ గొంతుకతో మనం దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తాము అని మనకు మనం పరీక్షించుకుంటే, ఆ నాలుకతో మనము చెడు మాటలు మాట్లాడము, చెడు క్రియలు చేయము, చెడు మాటలు అసలే మాట్లాడము. హల్లెలూయా. ఈ విధంగా మనం జీవించడానికి నాలుకను యాకోబు భక్తుడేమో మనం సాధు చేయనేరము అంటున్నాడు. దావీదు భక్తుడును పేతురు గారేమో జీవమును మనం వెంబడిస్తే మనం సాధు చేయగలము అని అంటున్నారు. అందుకు మనం ఒకవేళ మన బైబిల్ గ్రంథంలో మనం ఆధారం చేసుకొని కనుక మనం బ్రతుకుతే, మనం జీవిస్తే, మనం నాలుకను మన కంట్రోల్లో ఉంచుకుంటామా, ఉంచుకోలేమని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పేతురు గారు చెప్పినట్టుగా మనం పాటించుదాం. దావీదు భక్తుడు చెప్పినట్టు మనం పాటించుదాం. ఈ విధంగా మనం పాటిస్తే ఆ జీవవృక్షము మన నాలుక మీద ఉంటుంది అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? మనం అందరం ఆలోచన చేస్తే మనం జీవవృక్షము, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి జీవవృక్షాన్ని మన నాలుక మీద ఉంచిండు కదా. మన నాలుక మీద ఉంచినటువంటి ఆ జీవవృక్షాన్ని కాపాడుకోవడానికి కఠినమైన పర్వాలేదు కానీ పాపం జోలికి వెళ్ళకుండా, జీవమును ప్రేమిస్తూ, నాలుకతో చెడ్డ మాటలు పలకకుండా, పెదవులతో కాని రాని మాట్లాడకుండా మనం జీవించడానికి సిద్ధపడితే తప్పేంటి అని అంటారు. హల్లెలూయా. ఆలోచించాడు.
సంఘంగా ఒకసారి ఆలోచన చేద్దాం. ఎక్కడో ఒకక్కడ మొదలు కావాలి. బేతనీయ మన సంఘము ద్వారా మృదువైన మాటలు మనం లోకంలో మాట్లాడాలి, సంఘంలో మాట్లాడాలి, గృహాలలో మాట్లాడుకోవాలి. ఆ మాట్లాడే మాటలు మృదువుగా ఉండాలి, కోపంగా ఉండకుండా ఉండాలి. నాలుగు కింద సర్ప విషం అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మన గొంతు తెలిసిన సమాధి అని ఆలోచన చేస్తే, సమాధిలో ఉన్నటువంటి ఆ పిల్లిపోయిన ఎముకలు నా గొంతులో ఉన్నాయని మనం భయపడితే అపవాది వాడిని మనం వెళ్ళగొట్టగలుగుతాం. మన నాలుక సాత్వికంగా కాపాడుకోగలుగుతాం. దేవుడు చెప్పినటువంటి జీవ వృక్షాన్ని మనము మన హృదయంలో ఉంచుకుంటాం. ఆ విధమైన జీవితం తండ్రి అయిన దేవుడు ప్రియుడైనటువంటి యేసు ప్రభువు వారు మనకు దయచేయును గాక.